రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కలుగోట్లలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వర్గీయులపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు కర్రలు కత్తులతో దాడి చేశారు. జనార్దన్ రెడ్డి అనుచరుల దాడిలో ప్రత్యర్థులకు తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో బ్రహ్మం, సుధాకర్ రెడ్డి, గుర్రప్ప, శ్రీనుతో పాటు మొత్తం 6 వైసీపీ కార్యకర్తలకు గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని వెంటనే కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న కాటసాని రామిరెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. సర్పంచ్ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి ప్రోద్బలంతో వైసీపీ నేతలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కలుగొట్లలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వర్గీయులపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు కర్రలు కత్తులతో దాడి చేశారు. జనార్దన్ రెడ్డి అనుచరుల దాడిలో ప్రత్యర్థులకు తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో బ్రహ్మం, సుధాకర్ రెడ్డి, గుర్రప్ప, శ్రీనుతో పాటు మొత్తం 6 వైసీపీ కార్యకర్తలకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిని వెంటనే కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక విషయం తెలుసుకున్న కాటసాని రామిరెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. సర్పంచ్ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి ప్రోద్బలంతో వైసీపీ నేతలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి.